నమస్తే. వెల్కమ్ టు విఎన్‌బీసీ. నేను మీ పరంజీ. యాహ్! ఈరోజు ఈ ఎపిసోడ్‌లో మనం మరొక సరికొత్త విషయం మీద మనం చర్చించబోతూ ఉన్నాం. నేను మీతో ఒక సరికొత్త విషయం మీద చర్చించబోతూ ఉన్నాను. అదేమిటి? మీరు వినే ఉంటారు. మనందరికీ తెలుసు. ప్రపంచం అంతా ఒక శబ్దం మీద ఆధారపడి నడుస్తూ ఉంది. అది ఓంకారం శబ్దం మరియు ఎన్నో శబ్దాలు. ఏదేమైనా సరే ఒక బ్లాక్ హోల్‌లో నుంచి ప్రయాణం చేసేది కూడా కేవలం శబ్దం మాత్రమే అని మన పరిశోధకులు వివరించడం జరిగింది. అంటే బ్లాక్ హోల్‌లో నుంచి కనీసం కాంతి కూడా ప్రయాణం చేయడం లేదు. కానీ శబ్దం మాత్రం ప్రయాణం చేయగలుగుతుంది. సో, ఇప్పుడు నేను మీతో ఒక విజువల్ కంటే కూడా ఒక శబ్దంతో మిమ్మల్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. నా మనోభావాన్ని మీకు శబ్ద తరంగాల ద్వారా బోధిస్తూ ఉన్నాను. రైట్? నా విజువల్ కంటే కూడా నా శబ్దం మిమ్మల్ని తాకుతుంది. సో, ఈ శబ్దంని మనం గతం అంటే చరిత్రలోకి మనం వెళ్లి చూసినట్లయితే మంత్రోచ్చరణ కొన్ని వేల లక్షల మంత్రాలు, వివిధ రకాలైన మంత్రాలను మన ఋషి మహర్షులు మనకి ఇవ్వడం జరిగిందండి. మరి ఆ మంత్రం ఉచ్చరించేటప్పుడు ఏం జరిగింది? అసలు మంత్రం ఎందుకు సృష్టించబడింది? ఎవరైనా ఎప్పుడైనా విన్నారా ఇప్పటి వరకు చరిత్రలో మీరు? ఇప్పుడు వినబోతూ ఉన్నారు. ఏంటంటే, ఒక ఆత్మతత్వాన్ని గురించి మనం వివరించుకోవాలంటే కేవలం పాటించడమే కాదు, పరిశోధించాలి. మనకి మన చరిత్ర చెప్పింది ఏమిటి అంటే, సింపుల్‌గా మనం గత కొన్ని సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని అప్డేట్ చేయండి అని చెప్పారు. ప్రతి వెర్షన్‌కి ఒక అప్డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ మనం కేవలం కీప్యాడ్ ఫోన్స్ వాడితే, ఇప్పుడు అత్యాధునమైనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకా అప్డేట్ అవ్వబోతూ ఉన్నాం. సో, ఇదంతా గత మన యొక్క చరిత్రలో చూసినట్లయితే అసలు ఈ మంత్ర తంత్రాలు ఎలా సృష్టించబడ్డాయి అంటే, జాగ్రత్తగా గమనిస్తే మనం దీనిని డీకోడ్ చేస్తే మాత్రమే అర్థమవుతుందండి. చరిత్రలో మనం చూద్దాం. చరిత్ర వైపు మనం ప్రయాణం చేద్దాం. చేస్తే మనిషికి నమ్మక వ్యవస్థ అనేది లోపించినప్పుడు, నమ్మక వ్యవస్థ లోపించినప్పుడు ఈ మనిషికి నమ్మకం పుట్టడం కోసం సృష్టించబడినవే ఈ మంత్రాలు, తంత్రాలు, శబ్దాలు. మనిషి మనిషితో సంభాషించి తన యొక్క భావాన్ని ప్రకటించడానికి శబ్దాన్ని ఉపయోగిస్తే, అలాగే ఆ మనిషి నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, నీకొక మంత్రాన్ని ఇస్తాను, ఈ మంత్రం ఉచ్చరించు అని చెప్పినప్పుడు, ఆ చెప్పినటువంటి సమయంలో ఆ విధంగా ఈ శబ్దాలు ఉద్భవించాయండి. ఈ మంత్రాలు ఉద్భవించాయి. సపోజ్ ఇప్పుడు మీతో నేనొక శబ్దాన్ని పలుకుతాను. నేను ఎవరితోనైనా మీతో ఒక ఆడబిడ్డలతో మాట్లాడితే అమ్మా అన్నాను. మీకు ఒక భావం క్రియేట్ అవుతుంది. అదే ఆడబిడ్డని చెల్లి అన్నాను. ఇంకొక భావం వస్తుంది. అలా నేను శబ్దాన్ని మారిస్తే మీ భావం మారిపోతుంది. అంటే మీ ఉద్దేశం మారిపోతుంది. మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో, కష్టాల్లో ఉన్న మనుషులు నీలో ఉన్న భగవంతుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు భయపడొద్దు అని చెప్పినా కూడా నమ్మేవారు కాదు. అయ్యుండొచ్చు. బహుశా నమ్మలేని స్థితిలో ఒకప్పుడు చరిత్రలో ఉండుండొచ్చు. ఇది ఎక్కడ చరిత్రలో లిఖించబడలేదు. లిఖించబడిన దానిని దేనిని మీరు ఆచరించొద్దు అని నేను చెప్పాను గత వీడియోస్‌లో. మీరే, మీరే ఒక పరిశోధకుడు అవ్వాలి అని చెప్పాను. మీ జీవితాన్ని మీరే పరిశోధించాలి. దేని ద్వారా? సనాతన ధర్మపు తత్వమైనటువంటి ఆత్మతత్వం ద్వారా మీ జీవితాన్ని మీరు పరిశోధించండి. సో, నమ్మకం లేదు. నీకు నీలో ఉన్నటువంటి పరమాత్మ ఏదైనా నీకు ప్రసాదించి తీరుతాడు అని చెబితే, నమ్మకం లేని పరిస్థితి ఉత్పన్నమైనటువంటి ఆ కాలంలో, అప్పుడు నువ్వు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి, నీ ఒంటి మీద ఉన్నటువంటి
ఈ జంజోపదేశాన్ని పట్టుకొని ఓం భూర్భువస్సువః అంటూ నువ్వు ఒక మంత్రాన్ని, ఈ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే నువ్వు ఏది కోరినా అది తీరుతుంది అని చెప్పాం. అప్పుడు శబ్దం మారింది. ఓం భూర్ అంటూ ఆ శబ్దం వచ్చినప్పుడు మనిషి మాట్లాడేటప్పుడు అంటే మీ యొక్క దృష్టి మొత్తం, ఆలోచన మొత్తం ఆ శబ్దం మీద ఉంటుంది. అంత పవర్ ఉంది శబ్దానికి. ఆ శబ్దం పలికేటప్పుడు నేను ఫలానా పని పూర్తి చేయడానికి ఈ శబ్దాన్ని, మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాను, ఆ పని అయ్యి తీరుతుంది అనే విశ్వాసం మీలో పెరుగుతుంది. మీలో ఆ విశ్వాసాన్ని పెంచడం కోసం మంత్రాలు ఉద్భవించాయండి. మనలో మన యొక్క విశ్వాసాన్ని బలం చేయడానికి ఈ మంత్రాలు ఉద్భవించడం జరిగింది. ఇది నమ్మి తీరవలసిన విషయం. ఎక్కడుందండి? చూపించండి చరిత్రలో. కనిపించదు. హేతు అంటే ఆర్గ్యూ చేయడానికి సిద్ధపడిన వాళ్ళకి ఎప్పటికీ సమాధానం దొరకదండి. చేస్తూనే వెళ్తూనే ఉంటాం. చెయ్యండి. మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. సో సనాతన ధర్మం విశ్వాసం అనే దానిని ఎలా ప్రతిష్ఠిస్తుంది అంటే, కేవలం విశ్వాసం అనేది నమ్మి ఇది జరిగి తీరుతుంది అని నీలో ఒక భావోద్వేగం పుడితే ఏ మంత్రతంత్రం మీకు అవసరం లేదండి. దేనినైనా సృష్టించగలరు. ఒకవేళ మీలో విశ్వాసం అనేది సన్నగిలినప్పుడు మీరు ప్రార్థన చేయాల్సి ఉంటుంది, ధ్యానం చేయాల్సి ఉంటుంది, పూజలు చేయాల్సి ఉంటుంది, వ్రతాలు చేయాల్సి ఉంటుంది. అయినా కూడా మీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో పొందుకోలేదు. కారణం, మీకు విశ్వాసం అనేటటువంటి, మీలో ఉన్న విశ్వాసం అనే క్షేత్రం నిద్రావస్థలో ఉంది. ఆ నిద్రావస్థలో ఉన్న విశ్వాస క్షేత్రాన్ని నిద్ర లేపడానికి ఈ మంత్రాలు అనే శబ్దాలను మనకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి మీరే గమనించండి. మీరు కేవలం మంత్రాలు వాడే వారిగానే మిగిలిపోతారా? ఒక నమ్మక వ్యవస్థతో, విశ్వాసంతో అద్భుతమైన జీవితాన్ని సృష్టించే వాళ్ళగా, మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని సృష్టించే వాళ్ళగా ఉంటారా? మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఈ ఎపిసోడ్లో మన పాయింట్ ఏంటంటే, ఒక విశ్వాసాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, ప్రశాంతమైన జీవితాన్ని ఎలా పొందుకోవాలి అంటే, కేవలం నమ్మకం ఇది జరిగి తీరుతుందనే నమ్మకాన్ని, ఒక భావాన్ని ఉద్వేగభరితంగా మనలో ఉన్నటువంటి పరమాత్మ ఏదైనా మనకి ప్రసాదించి తీరుతాడు అని నమ్మండి, విశ్వసించండి. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. మరొక కొత్త పాయింట్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.